నమస్తే దోస్తులు, ముంబై సిటీ చూద్దామని పొద్దుగాల 7కే మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాం. చలో చూద్దాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సిద్ధి వినాయకుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళాక చూద్దాం. కొంచెం ముందటికి ఓడితోటే టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసినాం. మా అన్న నేను ఎప్పుడు ముంబైకి వెళ్ళినా ఇక్కడనే టిఫిన్ చేసిపోతాం. ఇక్కడ కేరళలో కొంచెం స్పెషల్గా మంచిగా చేస్తారు, అందుకే ఇక్కడనే తినిపోతాం. అట్లనే కొంచెం ముందటికి వెళ్ళినాక ముంబై సిటీ వస్తుందనగా ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది. జియో హెడ్ ఆఫీస్. జియో ఆఫీస్ దాటినాక అట్లనే ముందటికి పోతే ఐరోల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇగో ఇదే ఐరోల్ బ్రిడ్జ్, సూపర్ ఉంటుంది బ్రిడ్జ్. మీదికెళ్ళి వ్యూ చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. కానీ మేము ప్రొద్దున్న పోయినాం కాబట్టి మంచిగా ఒకటి సరిగ్గా ఏం కనిపించలేదు బయటకు. కొంచెం ముందటికైనాక బొంబాయిలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అంటే ధారావి. అది బ్రిడ్జ్ కిందికెళ్ళి పోతే ఉంటుంది. కిందికెళ్ళి పోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని మేమే చక్కగా వచ్చేసినాం. ఆ బ్రిడ్జ్ దిగుడుతోటే ఈ ఏరియా వస్తుంది, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని. మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎట్లనో ఇక్కడ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కూడా అట్లనే. కానీ ఈ ఏరియాకి వస్తే సేమ్ దుబాయ్లో ఉన్నట్టే ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు మస్తు అనిపిస్తుంది. ఇక అట్లనే ఇదే రోడ్ పాయింట్ పోతే మనకు వర్లీ బాంద్రా సీలింగ్ కనిపిస్తుంది, అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి పోయేది. ఇగో ఇదే ఆ సీలింగ్. మీదికి పోవాలంటే కంపల్సరీ టోల్ గేట్ కట్టాలి. ఒక 80 రూపాయలు తీసుకున్నాడు. ఇగో ఇదే ఆ సీలింగ్ నుండి అయితే వ్యూ మస్తుగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు సూపర్గా అనిపిస్తాయి. కానీ మేము పోయిందే పొద్దుగల కాబట్టి ఆ మంచి ఒకటి మాకైతే ఏం కనిపించలేదు. ఈ సీలింగ్ను రాజీవ్ గాంధీ సీలింగ్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి రోడ్డుదే మొన్న మోడీ గారు కూడా ఒకటి ఓపెన్ చేసిర్రు. కానీ మేము అంతకంటే ఒక రోజు ముందు ముంబై సిటీకి అయినాం కాబట్టి మేము అది చూడరాలేదు. నెక్స్ట్ టైం అయినప్పుడు అది కూడా కంపల్సరీ కవర్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ మీదకి ఓన్లీ కార్లు తప్ప వేరేటిది ఏదో అలౌడ్ ఇయ్యరు. ఈ బ్రిడ్జ్ దిగినాక కొంచెం ముందటికి కోరుతోటే సిద్ధి వినాయక టెంపుల్ రూట్ వస్తుంది. అట్లనే కొంచెం ముందటికి అయినాం. ఇక మాకు సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర పార్కింగ్ దొరకలేదు. ఇక అట్లనే కొంచెం ముందటికి పోయి అటో ఇటో రోడ్ పక్కగా పార్కింగ్ చేసినాం. ఇగో ఇదే సిద్ధి వినాయక మందిరు. ప్రస్తుతానికి రిపేరింగ్ జరుగుతుంది. ఇక్కడ సిద్ధి వినాయక కాడికి ఎక్కువ మంది అయితే మంగళవారం వస్తారు. మంగళవారం చాలా మంది వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మంది వాళ్ళు లేరు. మేమైతే జొప్పన్నే పోయినాం లోపలికి. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. దేవుడా మా ఛానల్ మంచిగా రన్ కావాలి, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాం. ఇక బయటకు వచ్చేసినాక గేట్ ఆఫ్ ఇండియా కాడికి పోదామని ఇక బయలుదేరినాం. ఇక మా వాళ్ళు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మొత్తం ఆ బిల్డింగ్లను ఇట్లా చూసి మొత్తం ఆగమయ్యారు. కానీ మీరు గిట్లా ముంబైని చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని చూస్తే మీకు ఇట్లా అనిపిస్తుంది, ఇక మన దేశంలో ఉన్నట్టు లేదు, బయట దేశంలో ఉన్నట్టే అనిపిస్తుంది ముంబై సిటీ మొత్తం. ఇక ముంబైలోనే అతిపెద్ద బిల్డింగ్ అంటే వర్లీ బీడిడ్చాలోనే ఉంది. ఇగో ఇదే ఆ బిల్డింగు, మినిమం 100 అంతస్తుల బిల్డింగు. నేను పోయినప్పుడు 8 సంవత్సరాల క్రితం అది ఎట్లుందో గట్లనే ఉంది. కానీ అది ఓపెన్ అయింది ఇప్పుడు. లాస్ట్ టైం లైటింగ్ లేచిరు, సూపర్ ఉండే. ఇది వర్లినాక. ఇక్కడ మనం ఏ రాత్రి వచ్చినా కానీ తినేందుకైనా తాగేందుకైనా దొరుకుతాయి మంచి మంచిగా. వర్లినాక దాటి చక్కగా అట్లనే పోతే మనకు హజేలి రూట్ వస్తుంది. ఆ రూట్ లోనే ఇవన్నీ బిల్డింగ్స్ ఉంటాయి. హజేలి అంటే మనకు సముద్రంలో ఒక దర్గా ఉంటది, దాన్నే హజేలి అంటారు. ప్రస్తుతానికి రోడ్డు రిపేరింగ్ నడుతుంది కాబట్టి అటు పోనీయలేరు, మొత్తం బందే ఉంది. ఇక అట్లనే ముందటి కొంగ అదే రూట్ పొంటి ముఖేష్ అంబానీ బిల్డింగ్ ఉంటది. ఇదే ఫస్ట్ ఇది కాక సెకండ్ ఇది ముఖేష్ అంబానీ బిల్డింగ్. ఇక అట్లనే ముంగటికోవడంతో మనకు తారాపూర్ వల్ల అక్వేరియం వస్తుంది. ఇగో ఇదే అక్వేరియం. లోపల చాలా బాగుంటది. ఇక అట్లనే ముందటి కోడుతోటే కాలా సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ దీని మీద జరుగుతుంది. ఇదే బ్రిడ్జ్. ఇక్కడ నుండి ఈ రూట్ ను మరీన్ డ్రైవ్ అంటారు.
ఇదే రూట్లో మనకు స్టేడియం కూడా ఉంటుంది. ఇక అట్లనే కొంచెం ముందటి కోడుతోటి ఫోర్ట్ ఫౌంటైన్ వస్తుంది. ఇగో ఇదే ఫోర్ట్ ఫౌంటైన్. ఇక్కడ మహారాష్ట్ర మ్యాప్ ఉంటుంది. ఇక అదే రూట్ పొంటి ముంబై హైకోర్టు, కాలాగూడ, మ్యూజియం ఇవన్నీ ఒకటే రోడ్ పొంటి ఉంటాయి. ఇక దగ్గరికి వచ్చేసినాం. ఇగో ఇదే రోడ్డు చక్క ఓడుతోటే గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇదే గేట్ ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. ఇక్కడ నుండి ఎలిఫెంట్ వేయడం. అక్కడికి అయినాక ఎట్లుంటుందో, ఎంత సూపర్ ఉంటుందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అట్నే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.